Hi, my dear students. This is Shankar Belana from RK Academy, Vijayanagaram. Myself, pure maths and reasoning expert. So, guys, it was a very important and చాలా వాల్యుబుల్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఐ థింక్ మీ అందరికి కూడా దీని మీద ఐడియా ఉండే ఉంటుంది గైస్. ఇక్కడ అగ్నివీర్ వాయు 2025. సో ఫ్రీ కోచింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. ఫ్రీ కోచింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ అగ్నివీర్ మంచి జాబ్ అండి. యాక్చువల్గా మనకి డిఫెన్సెస్ ప్రైమ్ ఫోర్సెస్ ఏంటి సార్? ప్రైమ్ ఫోర్సెస్ వచ్చేటప్పటికి ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఐఎఫ్ అండ్ ఇండియన్ నేవీ ఐఏ ఇది ఓకేనా? ఐఏ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ. ఈ ప్రైమ్ ఫోర్సెస్లో కూడా మంచి జాబ్ అంటే నా దృష్టిలో ఇప్పుడు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగుంటుంది, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఈ ఎయిర్ ఫోర్స్లో మనకి ఆల్మోస్ట్ 2500 పైగా పోస్ట్ అనేవి రావడం జరిగింది. ఇందులో కూడా మేల్ ఫీమేల్ ఇద్దరిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది గైస్. మరి చక్కటి అవకాశం, చాలా వండర్ఫుల్ థింగ్. దీన్ని మీరందరూ వినియోగించుకోండి. ఎందుకంటే సక్సెస్ అనేది 21 ఇయర్స్ లోపు అయితే ఆ థ్రిల్లే వేరండి. అలాగే నెక్స్ట్ అదొక ఛాలెంజింగ్ థింగ్ అని కూడా చెప్పొచ్చు మన ఫ్యామిలీలో, ఓకేనా? అందులో డిఫెన్స్లో సర్వ్ చేసే అవకాశం అందరికీ దక్కదు. చాలా బాగుంటుంది. యూనిఫామ్ వేసి చూడండి ఒకసారి. యూనిఫామ్ వేసి చూస్తే చాలా గ్రేట్గా అనిపిస్తుంది. మనం మన సొసైటీ కోసం, మన నేషన్ కోసం ఏదో మనకి చేతనైనంత చేసే అవకాశం దక్కినప్పుడు మనం దాన్ని అబ్సల్యూట్లీ వినియోగించుకోవాలి గైస్, ఓకేనా? మరి ఇలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, నాట్ రిలవెంట్ టు ఇర్రిలవెంట్ టు ద కేటగిరీ, ఎవరైనా అవ్వచ్చు. ఆర్కే అకాడమీకి కోచింగ్ తీసుకున్నట్లు, ఆర్కే అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు తప్పకుండా జాబ్ కొట్టించే బాధ్యత నాది. బట్ యూ గాయస్ ఏంటంటే నాకు 3 months అనేది కంప్లీట్గా నా దగ్గర మీరు ఉండిపోవాలి వితౌట్ ఫోన్ అండి. ఫోన్ ఎలా చేయను, కంప్లీట్గా 3 months కూడా స్టడీ ఒకటే. క్లాసెస్, అలాగే డౌట్స్ క్లారిఫికేషను అండ్ నెక్స్ట్ ఏమో మీకు టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 steps ద్వారా మీకు జాబ్ కొట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. బట్ యూ గైస్ హ్యావ్ టు సపోర్ట్ అండ్ స్టే హియర్ కంప్లీట్లీ ఫర్ ద 3 months అండి, ఓకేనా? అలాగే ఫోన్ వైపు మరి ఆలోచించకూడదు, అది ఇంపార్టెంట్ థింగ్. అందరూ గుర్తుంచుకోండి. ఎందుకంటే నౌడేస్ అందరూ కూడా, మీరు నేను అందరం కూడా ఏంటంటే ఫోన్ మీద డిపెండ్ అయిపోయాం, ఓకేనా? ఫోన్ లేకుండా బ్రతకలేకపోతున్నాం. కానీ ఆ ఫోన్ కొంచెం దూరం పెడితే ఈ 3 months సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది, ఓకేనా గైస్? మరి అగ్నివీర్ వాయుకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. ఎలా అప్లై చేసుకోవాలి, అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఓకేనా? చూద్దామా? చూడండి గైస్ ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్గా మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి గైస్, చూడండి ఇక్కడ. ఇది యాక్చువల్గా ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్, ఇది సెలక్షన్ ప్రొసీజర్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? యూ గైస్ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ ఏంటంటే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ నుంచి ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే సెలక్షన్ టెస్ట్ అనేది 22nd March 2025 నెక్స్ట్ ఇయర్ March 22 నుంచి మ్యాక్సిమం మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదేమో ఈ అగ్నివాయు ఏంటనేది కమిషనర్డ్ ఆఫీసర్స్ కాదు, ఒక ఎయిర్ మ్యాన్ కోసం. ఏంటంటే ఎయిర్ మ్యాన్ కోసం, అది మైండ్లో పెట్టుకోండి. The selection test is not for the selection as commissioned officers, pilots, navigators and airmen. ఓకేనా? సారీ, ఎయిర్మ్యాన్ అని చెప్పండి. ఎయిర్మ్యాన్ ఎప్పుడంటే 4 years తర్వాత మీరు ఎయిర్మ్యాన్ అవుతారు. ప్రెజెంట్ అయితే ఈ కేటగిరీస్లో దేనికి కింద కూడా మీరు రారు. జస్ట్ యూ గైస్ అండర్ 4 years పాలసీలో ఉంటారు. ఈ 4 year పాలసీ అయిపోయాక 4 years పాలసీ అయిపోయాక మీ ఎయిర్మ్యాన్గా మీరు ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి ఎంటర్ అవుతారు, ఓకేనా? మీ యొక్క ఈ 4 years మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూడడం జరుగుతుందండి. చూసి రికార్డ్స్ ప్రకారం అంతా ఓకే అయితే మీకు ఎయిర్మ్యాన్గా ప్రమోట్ చేస్తారు. చూడండి నెక్స్ట్, అప్లికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫిల్డ్ ఓన్లీ ఆన్లైన్ అండి. ఆన్లైన్ మాత్రమే ఫిల్ చేయాలి. క్యాండిడేట్స్ అండ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫిల్ అప్ ద సేమ్ ఆర్ అవైలబుల్ అట్ ద సైట్ https://agnipath vayu.cdac.in, ఓకేనా?
సీడెక్ అనేది ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా సీడెక్ అనే కంపెనీ మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతుంది. ఇది సీడెక్ అనేది కంపెనీ నేమ్. ఓకేనా కదా. దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ అగ్నివాయు ఇంటాక్. ఏ బ్యాచ్ కంటే 2026 కోసం. ఎంతవరకు అంటే 2000 అంటే నెక్స్ట్ ఇయర్ అంతా ప్రొసీజర్ అవుతుంది. మిమ్మల్ని సెలెక్ట్ చేయటం, ఎగ్జామ్ రాయటం, తర్వాత పీఈటీ చేయించడం, మెడికల్ చేయించడం, ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వటం, ఇదంతా జరుగుతుంది 2026లో. మీకు ఫస్ట్ బ్యాచ్ అంటే జాన్యువరి నుంచి మీకు తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెల్ కమెంట్స్ ఎట్ 1100 hours అంటే 11 గంటలు. ఇప్పుడు 7th January నుంచి. ఎప్పటి నుంచి సార్? 7th January 11 గంటల నుంచి ఎంతవరకు అంటే ఇప్పుడు క్లోజ్ అవుతుంది 2300 hours అంటే నైట్ 11 o'clock 27 January. 7th January నుంచి 27 January అంటే ఆల్మోస్ట్ ఏంటి ఎగ్జాక్ట్ 20 days మీకు ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్గా 20 days ఇవ్వడం జరిగింది సార్. 20 days టైం ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫిల్ చేసుకోండి. ఓకేనా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ షల్ బి యాక్సెప్టెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ లాగ్ ఆన్ HTTPS చెప్పాను కదా ఇందాక, సేమ్ సైట్ అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గైస్, ఏజ్ ఎలా ఉండాలంటే ఏజ్ ఇక్కడ ఏజ్ యొక్క బ్లాక్ ఇవ్వడం జరిగింది. ఏంటి? 1st January 2025. 1st January 2025 తర్వాత పుట్టి ఉండాలి. అంటే 2nd January, 3rd January, ఫిబ్రవరిలో ఏ డేట్ అయినా, మార్చిలో ఏ డేట్ అయినా పుట్టి ఉండొచ్చు. ఇయర్ అంతానే 2005 అంటే 2004లో పుట్టిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఎలిజిబిలిటీ కాదు. ఏ మంత్లో అవ్వచ్చు, ఏ డేట్లో పుట్టినా వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మైండ్లో పెట్టుకోండి. అలాగే ఎండ్ డేట్ 1st July 2008 అంటే 1st July 2008. ఫర్ ఎగ్జాంపుల్ 2nd July ఏంటి, 2nd July 2008లో పుట్టారనుకోండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అర్థం ఉందా? ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా. బోత్ డేట్స్ ఇన్క్లూసివ్ అన్నాడు. అంటే 1వ తేదీన July 1 పుట్టినటువంటి స్టూడెంట్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లు. ఇన్క్లూసివ్ అన్నాడు, ఎక్స్క్లూసివ్ అన్నది. ఓకే. ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా గైస్. నెక్స్ట్ చూసుకుంటే, ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ క్లియర్స్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ద సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ దెన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 years. అంటే అర్థమవుతుంది మీకు. ఎన్రోల్మెంట్ డేట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు కాదు ఎన్రోల్మెంట్ డేట్. మీరు ఇలా ఆఫీస్లో అడుగు పెట్టిన రోజుకి, అంటే మీకు రిపోర్టింగ్ టైం ఇస్తాడు, సెలెక్ట్ అయిపోయావు, ఫైనల్ కాల్ లెటర్ ఇస్తాడు, అప్పుడు ఆ డేట్కి 21 క్రాస్ అవ్వకూడదు. 21 years 1 day అయినా కూడా నీకు ఎలిజిబిలిటీ లేనట్లే. అర్థమవుతుందమ్మా? అంతే. మీరేమనుకోండి సార్ 21 years అంటే అది 20 కదా అనుకో. 20 కాదు అంటే 2025 కూడా మీకు కౌంట్ అయిపోద్ది అందులో ఏజ్. ఇప్పటికి 25 ఇంక రాలేదు. రేపు 1st నుంచి 25 స్టార్ట్ అవుద్ది. కానీ 2025 2025 కూడా మీకు కౌంట్ అయిపోద్ది. అంటే మీరు 20 ఉన్న వాళ్ళు, ఇప్పుడు ప్రెజెంట్ 20 years లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటారు. మీరేమనుకుంటే సార్ 21 years ఏజ్ లిమిట్ అయితే నాది 21 కాలేదు కదా, 21 రాలేదు కూడా కదా మెషరు, నేను ఎందుకు ఎలిజిబిలిటీ లేని అనుకుంటారు. మీరు 20లోనే ఉన్నారు. కానీ 2025 మొత్తం కూడా మరొక 1 year కలిపేయండి. అప్పుడు ఏమవుతుంది, మీరు 21కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నారు. సో మీరు జాయినింగ్ డేట్కి ఏంటంటే, మీరు జాయినింగ్ డేట్కి ఎగ్జాక్ట్గా 21 years కానీ 21 years లోపు కానీ ఉండాలి. అది ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మెరిటల్ స్టేటస్ అండ్ ప్రెగ్నెన్సీ. ఇన్ కేస్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అన్మ్యారీడ్ క్లియర్గా మెన్షన్ అన్మ్యారీడ్. ఓకేనా. నెక్స్ట్ అమ్మాయిల విషయానికి వస్తే, అంటే ఏదైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రెగ్నెన్సీతో ఉన్నా, అంటే మ్యారేజ్ కాకుండా కూడా కొందరు లివింగ్ రిలేషన్షిప్లో ఏదో విధంగా ప్రెగ్నెన్సీ అయినట్లయితే వాళ్ళే తీసుకోవడం జరగదు, అన్ఫిట్ చేస్తారు. ఓకేనా. అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. ఓకేనా గైస్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి క్లియర్గా చూడండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి గైస్, క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ 10+2. అందులో ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 2 ఉండాలి. కెమిస్ట్రీతో సంబంధం లేదు ఇక్కడ. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఉండాలండి. అలాగే ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండాలి. మ్యాథమెటిక్స్ ఉండాలి, ఫిజిక్స్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి. నెక్స్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ మినిమం 50% మార్క్స్ ఉండాలి. మీకంటే ఓవరాల్గా ఎంత రావాలంటే 50% రావాలి ఓవరాల్. అండ్ ఇన్ అగ్రిగేట్ అండ్ 50 marks ఇన్ ఇంగ్లీష్లో మాత్రం 100 marks 45 వచ్చాయనుకో నువ్వు ఎలిజిబిలిటీ అవ్వవు. ఓకేనా. ఇంగ్లీష్లో 50+ రావాలి, 50 marks కానీ 51 కానీ రావాలి. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఆన్ అండ్ యావరేజ్గా 50% వస్తే చాలు. ఓకేనా గైస్. ఇది నెక్స్ట్ పాస్ 3 years డిప్లొమా కోర్స్. డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ, బట్ అలా స్ట్రీమ్స్ ఇచ్చాడు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఫ్రమ్ సెంట్రల్, స్టేట్ అండ్ యూటీ. ఓకేనా. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ విత్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ 50 marks ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా
ఇంగ్లీష్లో తప్పకుండా 50 మార్క్స్ ఉండాలండి. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఆన్ అండ్ యావరేజ్ పర్సంటేజ్ 50% ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్లో ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రం 50% ఉండాలి మీకు. అది మైండ్లో పెట్టు, అంటే ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, దీని అర్థం అది. నెక్స్ట్ పాస్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ వైజ్, అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కానిటువంటివి ఏమైనా ఉంటే ఓకేనా, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే 50% ఇన్ అగ్రిగేట్ అండ్ 50% ఇన్ ఇంగ్లీష్లో ఎక్కడ కూడా తప్పనిసరి 50% మార్క్స్ రావాలి. ఓకేనా గాయస్. ఇప్పుడు అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అన్నాడు, దీని మీనింగ్ ఎట్ చూద్దాం. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే నాన్ టెక్నికల్. ఇక్కడ ఎక్స్ వై రెండు ఎంట్రీస్ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఎక్స్ అనేది ఏంటి నాన్ టెక్నికల్, వై అనేది ఎక్స్ టెక్నికల్, వై అనేది నాన్ టెక్నికల్, ఇలా ఉంటాయి. కాబట్టి నాన్ టెక్నికల్ వైపు వెళ్ళే వాళ్ళేమో ఏంటి అదర్ దెన్ ఫిజిక్స్ మ్యాథ్స్ వాళ్ళు వెళ్తారు. ఫిజిక్స్ మ్యాథ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు టెక్నికల్ సైడ్ వెళ్తారు. ఓకేనా. వాళ్ళకు కూడా చెప్పారంటే 50% ఉండాలి ఓవరాల్ పర్సంటేజ్. కానీ ఓన్లీ ఇంగ్లీష్ని చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ విషయంలో ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50 మార్క్స్ ప్లస్ ఉండాలండి, లేదా 50 మార్క్స్ ఉండాలి. ఓకేనా, అయిపోయిందండి. నోట్ 1 ఒకసారి చూడండి, ఎందుకు టిక్ పెట్టాను. క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ 10+2 3 years డిప్లొమా కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ వుడ్ బి గివెన్ అన్ ఆప్షన్ ఫర్ అపియరింగ్ ఇన్ బోత్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దాన్ సైన్స్. అంటే ఎవరికైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉన్నాయో వాళ్ళు అంటే నాన్ మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే ఎక్స్ ట్రేడ్ వై ట్రేడ్ రెండింటికి కూడా, ఎక్స్ కేటగిరీ వై కేటగిరీ రెండింటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. రెండిట్లో ఏ దాంట్లో మనం మంచి స్కోర్ అంటే దేంట్లో మంచి స్కోర్ చేస్తే అందులోకి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది మంచి ఆప్షన్. ఓకేనా. నోటు 2 వదిలేయండి, 3కి వచ్చేటప్పటికి చిన్న ఇంపార్టెంట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 49.99% నీకు వచ్చిందండి ఇంటర్మీడియట్, అది యాక్సెప్టబుల్ కాదు. దాన్ని రౌండ్ ఫిగర్లో 49% అని తీసుకుంటాం అంతే. మ్యాథ్స్లో 0.01 కదా, 50 తీసుకోరంటే తీసుకోరండి. ఓకేనా. ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసేటప్పుడు 49 రౌండ్ ఫిగర్ చేస్తారు తప్ప 50 చేయరు. ఓకేనా. సో అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 50% ప్లస్సే ఉండండి పర్సంటేజ్. అంత మ్యాథ్స్ 49.99 ఉంది కదా, నాకు ఎలిజిబిలిటీ ఎందుకు ఇవ్వట్లేదంటే దాన్ని నేను చేయలేను, అలా ఇవ్వరు. ఓకేనమ్మా. నెక్స్ట్ డెసిమల్ కేటగిరీ. డెసిమల్ వచ్చేటప్పటికి మరి రెసిడెంట్ సర్టిఫికేట్ అంటాం. అదేమో ఎక్కడుంటే అక్కడ డెసిమల్ సర్టిఫికేట్ అవసరం, అది తీసుకోవాలి. ఇందులో సిఓఏఎఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొన్ని ఫ్యామిలీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న సర్వింగ్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ యొక్క డెసిమల్ సర్టిఫికేట్ అనేది సర్వీస్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్ మా ఫాదర్లుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సర్వ్ చేస్తున్నారు, సో అండ్ సో యూనిట్లో వర్కింగ్ చేస్తున్నారు. అక్కడ కమాండింగ్ ఆఫీసర్ ఎవరో ఒకరు సైన్ చేసి ఇస్తారు, ఆ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రిటైర్డ్ అయ్యి ఉంటారు, రిటైర్డ్ అయ్యి ఎక్కడో సెటిల్ అయ్యారు, అంటే వాళ్ళ ఓన్ ప్లేస్లో ఎక్కడో సెటిల్ అయ్యారు అక్కడిది ప్లస్ వీలైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఏమైనా డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇది చిల్డ్రన్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ ఆఫీసర్స్ అండ్ యూనిట్ క్యాడర్ సివిలియన్స్ పెయిడ్ ఫ్రమ్ ద డిఫెన్స్ ఎస్టిమేట్స్ whose father mother is retired, discharged, decazed and they are residing in the districts of states UTs. Such candidates will produce a proof of minimum stay of 1 year along with original and photocopy of service book, discharge book. అది ఏదైతే డిశ్చార్జ్ ఐటమ్ డాక్యుమెంట్స్ ఇస్తే అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ గైస్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఎంత ఇచ్చండి 152 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా 152 సెంటీమీటర్స్ ఇవ్వడం. ఎవరికైనా 152 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. హిల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి 147, అది మనకు సంబంధం లేనిది. మనం ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఇది సంబంధం లేదు, మన హిల్ ఏరియాలో మనం లేము. నెక్స్ట్ ఇటువైపు ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. ఫాస్ట్ గైస్, మీకు కూడా టైం వేస్ట్ అవనివ్వను. ఓకేనా. ఇక్కడ చూడండి, డౌన్ ఇది డౌన్ అయిపోయింది. ఓకే. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వెయిట్ అనేది ప్రొపోర్షనేట్గా ఉండాలి. అది మీకు చార్ట్ తర్వాత చెప్తానండి మెడికల్కి వచ్చేటప్పటికి. మేల్ క్యాండిడేట్స్కి వచ్చే చెస్ట్ అనేది 0.5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అలాగే మినిమం చెస్ట్ అనేది 77 సెంటీమీటర్స్ ఉంటుంది. అమ్మాయిలకి మినిమం మ్యాక్సిమం లేదు, వాళ్ళకి ఓన్లీ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి అమ్మాయిలకి చెస్ట్ అనేది. హీరింగ్ ప్రాబ్లం ఉండకూడదు. నెక్స్ట్ ఏమో డెంటల్ పాయింట్స్ అనేవి 14 అనేది మనకి 16 ఉంటాయి. నార్మల్గా 2 పాయింట్స్ ఏదైనా ప్రాబ్లం అయినా పర్లేదు, 14 పాయింట్స్ కరెక్ట్గా ఉండాలి డెంటల్ పాయింట్స్. నెక్స్ట్ ఏమో జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు. మెడికల్లో మీకు చెకప్ ఉంటుంది, మీకు బ్లడ్ టెస్ట్లు అన్నీ అవుతాయండి. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, స్కానింగ్, ఈసీజీ అన్నీ అవుతాయి, డోంట్ వరీ. ఓనా. గైనకాలజికల్ ఎగ్జామినేషన్
అయితే అమ్మాయిలకు ఉంటుందండి. గైనకాలజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు సర్వీస్లో అన్ఫిట్ చేయడం జరుగుతుంది. జెండర్ ప్రాబ్లమ్స్ అంటే కొందరు అబ్బాయిలాగా ఉంటారు, బట్ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కొందరు అమ్మాయిలాగా ఉంటారు, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్గా, అమ్మాయిలు ఇష్టపడతారు, అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలను ఇష్టపడతారు. ఇటువంటి జెండర్కి సంబంధించి ఏమైనా ఫీలింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే వాళ్ళకి సపరేట్గా కొన్ని టెస్టులు, అదే మెడికల్ టెస్టులు చేయించి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది అని కన్ఫర్మ్ చేసినట్లయితే డాక్టర్ గారు, ఓకేనా, మన డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినట్లయితే వాళ్ళు కూడా అన్ఫిట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ బాడీ టాటోస్కి వచ్చేటప్పటికి బాబు టాటోస్ మోస్ట్లీ 99% అలౌ చేయరు. పర్మనెంట్ టాటోస్ ఎక్కడున్నా రిమూవ్ చేయించుకోండి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి రిమూవ్ చేయించుకోండి, అలౌ చేయరు. బట్ ఇన్ కేస్ ఉన్నప్పటికీ కూడా ఈ ఆర్మ్లో, ఫోర్ ఆర్మ్లో ఈ లోపల సైడ్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా వెరీ లెస్ ఛాన్సెస్. అలా చేయాలనేటువంటి రూల్ లేదు, ఎటువంటి రైట్ కూడా మీకు లేదు, ఓకేనా. అక్కడ ఉన్నటువంటి సెలక్షన్ టీం మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. బాడీ లోపల ఉంటే యాక్సెప్ట్ చేస్తారు మోస్ట్లీ అక్కడ సెలక్షన్ స్టాఫ్ ఉంది, వాళ్ళదే ఫైనల్ డెసిజన్ అవుతుంది తప్ప నీకు ఎటువంటి రైట్ లేదు. సార్ నన్ను సెలెక్ట్ చేయండి, ఇది పెద్ద ప్రాబ్లం కాదని నువ్వు చెప్పే రైట్ నీకు ఎటువంటిది లేదు. డిఫెన్స్ సర్వీస్ ఎక్కడ కూడా ఎవరికి ఆ రైట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ నువ్వు డిఫెన్స్ సర్వీస్కి వెళ్ళాలంటే చాలా వెల్ డిసిప్లిన్డ్ సోల్జర్స్ కావాలి కాబట్టి నీకు ఎటువంటి రైట్స్ ఉండవు. అక్కడ ఆల్రెడీ సెలక్షన్ టీమ్ ఏదైతే అదే ఫైనల్ డెసిజన్గా ఉంటుంది, ఓకేనా గైస్. నెక్స్ట్ బాడీ టాటోస్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే విజువల్ స్టాండర్డ్స్ అండి ఎలా ఉండాలంటే 6/12 ఈచ్ అయ్యి ఉండాలండి. 6/12 ఉండాలి గైస్. నెక్స్ట్ ఏంటి 6/12 ఉండాలి, ఓకే. 6/12 ఈచ్ అయ్యి కరెక్టబుల్ టు 6/6 ఈచ్ అయ్యి, ఓకేనా. నెక్స్ట్ ఏమో ఇక్కడ మినిమం ఇవి చూడండి, హైపర్ మెట్రోపియా, మియోపియా ఏంటి ఇంక్లూడింగ్ 0.50D ఇచ్చాడు. ఇవన్నీ మీరు చూసుకోండి ఒకసారి. సిపి కలర్ విజన్ CP2 అన్నారు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ కన్జంప్షన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఇవన్నీ వాడకూడదు బాబా. అక్కడ మెడికల్ టెస్ట్లో తెలిసిపోద్ది నీ ఎంత అయితే, అంటే నీ ఇన్ కేస్ కంటామినేటెడ్ అయితే నీ బ్లడ్ తెలిసిపోతుంది. దయచేసి డ్రగ్స్కి దూరంగా ఉండండి. డిఫెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటే డ్రగ్కి దూరంగా ఉండండి. ఇంకా మినిమం డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత చెప్తాను, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. సిక్ లీవ్ ఉంటుంది మీకు, యాన్యువల్ లీవ్ ఒక 30 days ఉంటుంది, ట్రైనింగ్ 4 years ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఏమో గాయస్ ఇక్కడ ఇది ప్యాక్ అంటే మీకు శాలరీస్ ఎలాగిస్తారంటే ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 33,000, థర్డ్ ఇయర్ 36,500, ఫోర్త్ ఇయర్ 40,000. ఇదేమో మొత్తం ప్యాక్ ఓవరాల్గా వస్తే ఇక్కడ హ్యాండ్లోకి అంటే నీ అకౌంట్లోకి ఎంత క్రెడిట్ అవుతుంది 21,000 ఫస్ట్ ఇయర్, 23,100, 25,550, నెక్స్ట్ టైం 28,000. ఇది మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అంటే 4 years అయ్యాక నీకు 10.04 lakhs అనేది నీకు అమౌంట్ వస్తుంది, ఓకేనా. ఇది నెక్స్ట్ చూద్దాం ఇన్స్ట్రక్షన్స్ ఇంకేమి ఇచ్చాడు ఒక్కసారిగా చూసినట్లయితే ఇక్కడ ఫాస్ట్గా చెప్పేసుకుందాం, ఓకేనా. చూడండి, ఓకే. ఇది చూడండి బాబు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్, ఓకే చూడండి ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ ఇవేవి అవసరం లేదు. ఇక్కడ మీరు చూసినట్లయితే సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ 60 minutes ఉంటుందండి. 60 minutes ఉంటుందండి ఎవరికి, టెక్నికల్ సైడ్ 10+2 CBSE సిలబస్ ఉంటుంది. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే ఎవరైతే నాన్ టెక్నికల్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి 45 minutes టైం ఉంటుందండి, ఓకేనా. వాళ్ళకి 10+2 కాకపోతే సిలబస్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే వీళ్ళకి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఉంటుంది. వీళ్ళకేమో ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఉంటుందండి, ఓకేనా. ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్ అనేది ఇద్దరికి కామన్. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉంటే ఇక్కడేమో జనరల్ అవేర్నెస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టైపు, అలాగే రీజనింగ్ ఉంటుందండి. సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దెన్ అంటే రెండింటికి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో 85 minutes డ్యూరింగ్ ఉంటుందండి. ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంటుందండి 85 minutes. వీళ్ళకి ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ 5 సబ్జెక్టులు ఉంటాయి. ఇంగ్లీష్ అలాగే కామన్ కాబట్టి ఫిజిక్స్, మ్యాథ్స్ యాడ్ చేస్తూ జనరల్ అవేర్నెస్, రీజనింగ్ కూడా యాడ్ అవుతాయి. మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి, ఓకేనా. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుందండి. ఇక్కడేమో అన్అటెంప్టెడ్ ఎవరైతే అటెంప్ట్ చేయలేదో దానికి ఎటువంటి నెగిటివ్ కానీ పాజిటివ్ మార్క్స్ ఉండవు. ఒకవేళ కరెక్షన్ రాంగ్ ఆన్సర్ చేస్తే 0.25 అంటే 1/4 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి గైస్, ఇక్కడ నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను
ఆల్రెడీ మార్క్ చేసి క్యాండిడేట్స్ ఆర్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ పేపర్ ఇండివిజువల్లీ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ నార్మలైజ్డ్ మార్క్స్. ఓకేనా, ఎవరైతే టెక్నికల్ సైడ్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్లో మినిమం క్వాలిఫైడ్ 33 మార్క్స్ 33% ఎంత ఉంటుంది అది క్వాలిఫై అవ్వాలి. అని తప్ప ఇక్కడేమో ఫిజిక్స్లో ఏమో ఏ మార్కులు రాలేదు, మ్యాథ్స్లో 100కి 100 అంటే 100% వచ్చాయి అనుకోండి, క్వాలిఫై చేయరు. అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రెండింటిలో కూడా మినిమం 33% మా స్కోరింగ్ అనేది మీరు చేయగలగాలి. ఓకేనా, నెక్స్ట్ ఏమో ఎవరైతే నాన్ టెక్నికల్ వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ కాదు ఓవరాల్గా 33% మార్క్స్ రావాలి. ఓకేనా, అది కాదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నో ఇక్కడ ఏం లేదు, ఇటు రండి ఒకసారి. ఇది కొంచెం ఇంపార్టెంట్, చూద్దాం ఇక్కడ. బట్ తర్వాత చేయొచ్చు, బట్ ఈరోజు ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మీరు గాయస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2 కేటగిరీస్లో ఉంటుంది. ఫస్ట్ ఏమో రన్నింగ్ సెక్షన్ ఉంటుందండి, అది 1.6 కిలోమీటర్ రన్. మేల్ అయితే 7 మినిట్స్ లోపు, అమ్మాయిలు అయితే 8 మినిట్స్ లోపు, 1 మినిట్ గ్యాప్. 7 మినిట్స్ అండి ఇక్కడ అబ్బాయిలకి, అమ్మాయిలకేమో 8 మినిట్స్ లోపు. 1.6 అంటే 1600 మీటర్స్ మీరు రన్ చేయాల్సి ఉంటుంది. అలాగే PFT 2 అన్నాం, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 2. రెండో సెట్ ఏంటంటే పుషప్స్ తీయాలి, అంటే దండీలు కొడతాం అంటాం కదా అది. నెక్స్ట్ ఏమో 10 సిటప్స్ అంటే అబ్డమెన్స్ కొట్టడం. ఓకేనా, లే డౌన్ పొజిషన్లో పడుకొని లేగడం అనమాట. నెక్స్ట్ ఏమో 10 స్క్వాట్స్ అంటే 20 స్క్వాట్స్ గుంజీలు. ఇవన్నీ కూడా 1 మినిట్లోనే మీరు చేయగలగాలి. అయితే ఇక్కడ టెస్ట్ విల్ బి అంటే 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది ఒక్కొక్కదానికి. ఓకేనా, అదే అమ్మాయిలకి అయితే సేమ్ టెస్ట్ అమ్మాయిలకి అయితే ఓన్లీ సిటప్స్. ఏంటి సిటప్స్ అని చెప్పాను కదా, అబ్డమెన్ కొట్టడం, లే డౌన్ పొజిషన్లో పడుకొని, అలాగే 15 గుంజీలు తీయాలి. వీళ్ళేమో సిటప్స్కి వచ్చేటప్పటికి 1 మినిట్ అండ్ 30 సెకండ్స్, 1.5 మినిట్ ఇస్తారు. ఇక్కడ మనం మాత్రం 15 గుంజీలకు 1 మినిట్లో మీరు తీయాలి. ఇక్కడ కూడా గ్యాప్ అట్లీస్ట్ 10 మినిట్స్ అనేది బ్రేక్ ఉంటుంది ఒక్కొక్క టెస్ట్కి. ఓకేనా, అయిపోయిందా. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫేజ్ 2లో ఫేజ్ 1 రిటన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఫేజ్ 2కి వచ్చేటప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ టెస్టులు మీకు కండక్ట్ చేస్తారు. ఏంటంటే బ్లడ్ హెమోగ్లోబిన్, యూరిన్, బ్లడ్ షుగర్, సీరం కొలెస్ట్రాల్, RFT, LFT, SGOT, SGPT, చెస్ట్ అట, రేడియోగ్రాఫ్ చెస్ట్ ఎక్స్రే, సోనోగ్రఫీ ఏంటి, ఇదేమో ECG. ఇంకేమైనా మెడికల్ టెస్ట్లు ఏమైనా అదర్ డిసీజెస్ ఏమైనా మనకి విజిబుల్గా బాడీలో అనిపిస్తే వాటికి రిలేటెడ్ టెస్ట్లు కూడా చేస్తారు. ఇది గైస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఇది హౌ టు అప్లై అనేది చూసుకుంటే ఒకసారి ఇక్కడ మెయిన్ సైట్ అడ్రస్ మీకు చెప్పాను, https ఏంటి // vayu.cdac.in cdac.in. ఇక్కడ 10th సర్టిఫికేటు, డొమిసైల్ సర్టిఫికేటు, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, అంతే. ఇంకా కొంచెం కిందకి వెళ్ళట్లేదు గైస్. ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేటప్పటికి 550 ప్లస్ GST కూడా పడుతుందండి. ఫీజు అయితే ఎక్కువే, మిగతా గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఫీజుతో పోల్చుకుంటే ఇది ఎక్కువే, 550. ఓకేనా, ద పేమెంట్ క్యాన్ బి మేడ్ బై డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏ విధంగా అవుద్ది గేట్వే ద్వారా. ఇక్కడ రిఫండ్ అనేది మీరు బై మిస్టేక్ 2-3 సార్లు మీరు చేస్తారండి, కట్ అయిపోయింది. రియల్గానే మీకు నిజంగానే కట్ అయితే అమౌంట్ రిఫండ్ చేయబడుతుంది. అది కూడా ఎప్పుడంటే మొత్తం రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యాక, అంటే రిజిస్ట్రేషన్ డేట్ క్లోజ్ అయ్యాక మొత్తం సిస్టమేటిక్గా చూసుకుంటారు. ఎవరికైతే పేమెంట్స్ ఒకే అకౌంట్ నుంచి 2-3 వచ్చాయి వాళ్ళకి సేమ్ ఏ విధంగా అయితే మీరు పేమెంట్ చేస్తారు, మీ డెబిట్ కార్డ్ అయితే అదే డెబిట్ కార్డుకి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే అదే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్కి మీకు రీఫండ్ జరుగుతుందండి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ హిజ్ ఆర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. ప్రతి ఒక్కరికి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి వాళ్ళకి ఓన్గా. ఓకేనా, నెక్స్ట్ క్యాండిడేట్స్ షుడ్ ఎంటర్ ఆధార్ నెంబర్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్లో మీ ఆధార్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా గైస్, అది అంతే, ఇంకేం లేదు. సో దయచేసి ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేయండి, లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు గైస్. ఓకేనా, ఓకేనా గైస్. మరి ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అకామిడేషన్ కూడా నేనే చూసుకున్నాను. సో గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా నేను ఇస్తానండి. నేను ఐఎమ్ ఫిజికల్ కోచ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్యూర్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్ కూడా. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్ అని ఎవరైనా షేర్ చేసి చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ని. ఓకేనా గైస్, త్వరగా సెటిల్ అవ్వండి. ఓకేనా, ఎప్పుడు కూడా ఈ శంకర్ సార్ మీ యూత్తో ఉంటారు. ఓకే, జై హింద్.